అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైతే కనుక మీకు శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది. మరి జాగ్రత్తగా ఉండండి. మీ బిజీ షెడ్యూల్ నుండి మీరు ఈరోజు బయటకు రావాలి. మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం వెచ్చించాల్సి ఉంటుంది. లేకపోతే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. అనుమానాల కారణంగా గొడవలు కూడా జరగవచ్చు. చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ ఏరియాలు బకాయిలు ఎట్టకేలకు చేతకు అందుతాయి. సన్నిహితంగా ఉన్న వారితో ఒక విభజన జరుగుతుంటే దాన్ని సానుకూల మార్గంలో పరిష్కరించడం విజయవంతం అవుతుంది. మరియు మీకు కూడా గౌరవం దక్కుతుంది. ఇతరుల సలహాలు అవలంబించే ముందు కెరీర్ వ్యాపారంలో పనిపై దృష్టి పెట్టాలి. కొంతమంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది. మంచి లాభం కూడా చేకూరుతుంది. ఉద్యోగంలో మార్పిడి కావాలనుకునే వారికి మంచి మార్పిడి అనేది సంభవం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహం కావని వారికి వివాహం కొరకు మంచి ప్రస్తావనలు రావడం జరుగుతుంది. అవివాహితులైతే జాగ్రత్తగా మసులుకోవాల్సినది, లేకపోతే మీరు ఖచ్చితంగా సమస్యలో చిక్కుకునే విధంగా ఉంటారు. ప్రేమ ఫలితాలు మంచిగానే వస్తాయి. ఇక ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 85, లక్కీ కలర్ రూబీ. పరిహారంలో ఈరోజు రామాలయాన్ని దర్శించండి. సీతారాముల ఆశీర్వాదం తీసుకోండి. అంత శుభప్రదంగా గడిచిపోతుంది. ఇక వసకమ్ము అనేటటువంటి మూలికని పూజ చేసిన తర్వాత ఇంట్లో డబ్బులు నిల్వ ఉంచట ద్వారా మీకు అన్ని శుభాలు కలుగుతాయి. దోషాలు అన్ని కూడా పరిహారం అయిపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.